హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే మార్నింగ్ టిఫిన్ లాగా, అలానే కోల్డ్ ఫీవర్ ఉన్నప్పుడు ఈ టిఫిన్ చేసుకొని తిన్నామంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. ఇవైతే రేషన్ బియ్యము. దోశ రైస్ తీసుకుంటాం కదా, ఆ రైస్ అయితే ఇవి ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. పురుగులు ఏం లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక పాత్రలో వాటర్ అయితే పెట్టాను, మరగగాంచాను. ఇక్కడ ఒక గ్లాస్లో 75% అయితే మనము పెసరపప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్కి 3/4 గ్లాస్ అంతా పెసరపప్పు అయితే తీసుకోవాలి. ఇవంతా నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మరుగుతున్న వాటర్లోకి మనమైతే రైస్ అయితే యాడ్ చేయాలి. ఇలా వాటర్ మరగబెట్టడం వల్ల మనకు తొందరగా అనేది రెడీ అయిపోతుందండి పొంగల్. కొందరు కుక్కర్లో కూడా చేసుకుంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా చేయొచ్చు. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి. సో ఇప్పుడైతే నేను రైస్ అయితే వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మరగబెట్టానండి. జస్ట్ తొందరగా ఒక పొంగు వచ్చినా కూడా చాలు, ఉడికిపోతుంది. ఇప్పుడైతే మనకు పొంగల్లోకి వేయాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. పచ్చిమిర్చి, కొంచెం అల్లము, వెల్లుల్లి అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. సో ఇప్పుడైతే కట్ చేసుకున్నప్పుడు మనకు ముందుగా ఉడుకుతున్న రైస్లోకి మనమైతే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒకేసారి. ఇప్పుడు రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే మళ్ళీ ఉడకనివ్వాలి. ఇలా ఉడకపెట్టడం వల్ల పచ్చిమిర్చి అలానే అల్లం వెల్లుల్లి అనేది ఫ్లేవర్ అయితే చాలా బాగుపడుతుంది రైస్కి. కొంచెం లాస్ట్లో కొంచెం పసుపు వేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టినామంటే చాలు, మనకైతే పొంగల్ అయితే మామూలుగా అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ మనము తిరగవాత కూడా పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలండి. ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు గట్టిపడకుండా ఉంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు జస్ట్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుంటే చాలండి. వేయించుకున్న తర్వాత మనము పొంగల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కావాలంటే మీరైతే గోడంబి కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ తిరగవాత ఐటమ్స్ అయితే వేస్తున్నానండి. సాసవులు అలానే జీలకర్ర, కొంచెం అంతా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ యాడ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు మిరియాలు యాడ్ చేసుకున్నాను. సమ్మర్ కాబట్టి కొంచెం జీలకర్ర ఎక్కువ యాడ్ చేసుకోండి. మిరియాలు కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా కూడా కరెక్ట్గా ఉంటుంది. అలానే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. అంతా అయిన తర్వాత మనకైతే తిరగవాత అనేది పొంగల్లోకి అనేది వేసుకోవాలండి. చూసారా, ఇక్కడ మీరు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్లోకి, లేకపోతే డైరెక్ట్గా రైస్లోకే వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే అంతా వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ పొంగల్ అంతా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడకపెట్టుకున్నామంటే తిరగవాత అనేది రైస్కి బాగా పడుతుంది. మనకు తినడానికి కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పొంగల్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే నేను పల్లీల చట్నీలు అయితే రెడీ చేస్తున్నానండి. శనగగింజల చట్నీ. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం పల్లీలు ఎక్స్ట్రా తీసుకొని స్టోర్ చేసుకుంటాను, అందుకని కొంచెం ఎక్కువగానే వేయించుకుంటానండి. సో ఇప్పుడైతే నేను కొంచెం అంత పల్లీలు ఇనుప పెనం మీద అయితే వేయించుకుంటున్నానండి. సో ఇప్పుడైతే నేను ఐరన్ ప్యాన్ మీద కొంచెం పల్లీలన్నీ లైట్గా వేయించుకొని పక్కనైతే జస్ట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలండి. ఒక మిక్సీ జార్లో ఆల్రెడీ ముందుగా వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది. సో ఇక్కడైతే ఒక పిడికెడు శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. కొందరికైతే ఎక్కువ ఒకటేసారి శనగగింజలు వేసుకొని చట్నీ ఇష్టం ఉండదు కాబట్టి లైట్గా శనగపప్పులు యాడ్ చేసుకున్నామంటే చట్నీ అనేది కూడా టేస్ట్గా ఉంటుంది. జస్ట్ కొంచెం అంతా నాటి కొత్తిమీర అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ వెల్లుల్లి అనేది ఫ్రెష్గా వేసుకున్నామంటే మనకు కూడా చట్నీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. లైట్గా మనకు సరిపడినంత సాల్ట్ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే ఉంది. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే చాలండి చట్నీకి. సో ముందుగా మిక్సీ జార్లో రుబ్బుకున్న తర్వాత చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకైతే చట్నీ అనేది ఎక్కువసేపు ఉంటుంది, తొందరగా చెడిపోదు కూడా. సో ఇప్పుడైతే నేను టేస్ట్కి సరిపడే చింతపండు అలానే ఉప్పు కారాలు వేసుకున్నామంటే చట్నీ అనేది బాగా కరెక్ట్గా ఉంటుందండి. సో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్లో నేనైతే స్మూత్గా రుబ్బుకొని అయితే పెట్టుకున్నాను. చూసారా, కరెక్ట్గా నాకైతే పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇవి రెండు పొంగల్ అలానే పల్లీల చట్నీ అనేది చాలా మంచి కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా మనకైతే పొంగల్ ప్లస్ పల్లీల చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టు ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్